హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు డే 3 వీడియోలో మేము సిక్కిం గ్యాంగ్టాక్ నుంచి చెక్అవుట్ చేసి డార్జిలింగ్ అయితే వెళ్తున్నామన్నమాట. సో మార్నింగ్ 9 అలా అయింది. సో క్యాబ్ డ్రైవర్ ఇంకా రాలేదు. మేము మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందకైతే వచ్చేసాం. బఫే బ్రేక్ఫాస్ట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అలా స్టార్ట్ అయిపోదామని. ఇదే మేము స్టే చేసిన హోటల్ పేరు వచ్చి లియో ఇంటర్నేషనల్ హోటల్. అయితే చాలా చాలా బాగుంది. మాల్ రోడ్కి మరీ దూరము కాదు, దగ్గర కాదు, పర్వాలేదు, మంచి సెంటర్లో అయితే ఉంది. వాళ్ళ ఇచ్చిన ఇది కూడా చాలా బాగుందన్నమాట. హోటల్ వాళ్ళ సర్వీస్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఎక్కడ కంప్లైంట్స్ అవి లేవు. మనకి ఏదైనా కావాలి అన్నా సరే రిక్వైర్మెంట్ అది పాపం వెంటనే ఏ టైంలో అయినా వెంటనే అసిస్ట్ చేసేవారు. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. అంటే లిమిటెడ్ ఆప్షన్స్ బఫే బ్రేక్ఫాస్ట్లో. మేము ప్యాకేజ్లో వెళ్ళాం కాబట్టి మాకు డిన్నర్ కూడా ఇంక్లూడెడ్. నైట్ చక్కగా వేడివేడిగా చేసి తీసుకొచ్చేవారు. సో అది రెస్టారెంట్ అనమాట. ఆ సైడ్ కనిపిస్తున్నారు కదా, ఒక చిన్న రెస్టారెంట్లా ఉంది. ఎవరైతే రూమ్ గెస్ట్ స్టే చేశారో వాళ్ళకి ఆ టైంకి వచ్చి లిమిటెడ్ ఒక పరాటా, పూరి, టీ, కాఫీ మనం చెప్తే చేస్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. హోటల్లోంచి మేము టాప్ ఫ్లోర్లో తీసుకున్నాం కదా, మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను వ్యూ అది చూపించాను కదా. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మేము ఇంక ఈరోజు ఈ హోటల్ చెక్అవుట్ చేసేసి డార్జిలింగ్ వెళ్ళాలి. ఈ డార్జిలింగ్ వెళ్ళే దారిలో మనకి కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒక చిన్న మినీ వాటర్ ఫాల్స్ లాంటిది ఒకటి, హనుమాన్ టెంపుల్ ఒకటి, అండ్ మానిస్ట్రీ ఒకటి, ఇవన్నీ చూసుకుంటూ మనము డార్జిలింగ్కి అయితే వెళ్ళాలి. సో మేమంతా అయితే రెడీ అయిపోయాము. క్యాబ్ డ్రైవర్ అయితే రావాలి. 9:30 అయింది టైము. ఆల్మోస్ట్ 10 ఆ టైంకి మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అగోండి అక్కడ నేను మా బాబు అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాము. పూరి అండ్ ఆలు చనా కర్రీలా ఉండేది. సో ఫుడ్ అవంతా ఓకే. మన సౌత్ ఇండియా ఫుడ్ ఎక్కడ కనిపించలేదు, కానీ రిమైనింగ్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో దారిలో వెళ్తూ రిమైనింగ్ విశేషాలన్నీ మనం మాట్లాడుకుందాం.
సో ఆ వ్యూ పాయింట్ నుంచి కిందకు వచ్చేసేటప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ షిమ్లాలో ఎక్కడ చూసినా మనకి దారి పొడుగునా ఈ కమలా పండు చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆరెంజెస్ అయితే చాలా బాగున్నాయి, చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంది కదా. అక్కడ ఒక ప్లేట్లో అన్నీ కలిపి మిక్స్డ్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. బట్ నేను ఓన్లీ ఆరెంజ్ తీసుకున్నాను, కొంచెం పెప్పర్ అది వేసేసి ఇచ్చారన్నమాట. చాలా బాగుంది, ఎక్కడ పులుపు అనేది లేకుండా అసలు ఆరెంజ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ వ్యూ పాయింట్ తర్వాత నుంచి మేము ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈ ఆంజనేయ స్వామి గుడి మనకి చాలా ఎత్తులో ఉంది, చాలా పైకి ఉంది. సో మనం కొంచెం దూరం, మన కార్ ఏంటంటే ఒక దగ్గర పార్కింగ్ పెట్టేయమంటారు, అక్కడ నుంచి కొంచెం నడుచుకుని అయితే వెళ్ళాలి. సో ఆ పైకి అయితే వెళ్తున్నాం మేము. సో ఆంజనేయ స్వామి గుడి నుంచి కిందకి వస్తే అక్కడ రెస్టారెంట్ కనిపించింది. ఆ రెస్టారెంట్లో మాకైతే సౌత్ ఇండియన్ ఫుడ్ దోశ అయితే కనిపించిందండి. లిటరల్లీ మనం సౌత్ ఇండియన్ ఫుడ్ చూసి చాలా డేస్ అయిందన్నమాట. సో హ్యాపీగా మేమైతే వేడివేడి సాంబార్ దోశ చట్నీతో ఎంజాయ్ చేసాం. అక్కడి నుంచి అయితే ఒక మాన్స్టరీకి వెళ్ళాము. మాన్స్టరీ అయితే చాలా చాలా బాగుంది అసలు.
డార్జిలింగ్కి అయితే వెళ్తున్నాం. డార్జిలింగ్కి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మేము ఫ్యామిలీ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇలా వీడియోస్ పెట్టడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మనం డార్జిలింగ్ అందాలను కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.